హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ వీడియో షూట్ చేసి ఒక 21 డేస్ అవ్వచ్చండి. అంటే అమావాస్య అయినా పాడ్యమికి ఈ వీడియో అయితే షూట్ చేశాను. అంటే పూజా రూమ్ క్లీన్ చేస్తాం కదా అమావాస్య పాడ్యమి రోజున. సో అందువల్ల నాకు అంతగా గుర్తుందన్నమాట. ఈరోజు అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా పూజా రూమ్ క్లీన్ చేసేసిన తర్వాత పూజ కూడా చేసేసుకున్నాక ఈ వీడియో షూట్ చేస్తున్నాను. బయట అయితే తడి పెట్టేసి ముగ్గు వేసేసానండి. పద్మం ముగ్గు, తామర పూలు వచ్చేలా అయితే వేశాను. పూజా రూమ్ క్లీనింగ్ ముందు అయితే షూట్ చేశాను అనమాట ఈ వీడియో క్లిప్పింగ్. పూజా రూమ్ క్లీన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో, క్లీన్ చేయకముందు ఏ విధంగా ఉంది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పుడు ఒకేలా ఉంటుందిలేండి. అంటే క్లీన్ చేసినప్పుడు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అంటూ మారుస్తూ ఉంటాం తప్ప పూజా రూమ్ ఎప్పుడు కూడా నీట్గానే ఉంచుతానండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. అంటే ఒక్క దేవుడి ఫొటోస్ తీయను కానీ, అంటే తుడిచి బొట్లు పెట్టడం అలా చేయను కానీ, మిగతావి ఇక్కడ పేపర్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి కదా సామాన్లు, ఇవన్నీ సర్ది పెట్టడం, ఇలాంటివి అయితే చేస్తూ ఉంటాను. అంటే పూజ చేసేటప్పుడు హడావుడిగా తీస్తూ ఉంటాం కదా, గత్తరైపోతూ ఉంటాయి, అవన్నీ సర్దుతాను. సో వన్స్ ఒకసారి ఈ విధంగా ఉంది కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని మొత్తం క్లీన్ చేశాను. ఆల్రెడీ మీకు ఈ బాక్స్ తెలుసు కదా, పసుపు కుంకాలు ఇవన్నీ కూడా ఈ బాక్స్లో అయితే ఉంటాయనేసి. అలాగే గజలక్ష్మి దీపం, తర్వాత వెంకటేశ్వర స్వామి వారి నామాలున్న దీపారాధనలు ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసేసి ఇక్కడున్న బాస్కెట్లోనే పెట్టేస్తానండి. ఇవన్నీ కూడా ముందు రోజు పూజ చేసినప్పుడు పెట్టిన పువ్వులు ఇవన్నీనండి. సో అంటే తీసేసాను, ఇప్పుడు తీసే ముందు వీడియో షూట్ చేస్తున్నాను. అందుకే ఫొటోస్ నుంచి తీసేసి పువ్వులన్నీ కూడా కిందనైతే పెట్టేశాను కదా. అంటే పూజా రూమ్ ఎలా ఉందో ముందుగా వీడియో అయితే షూట్ చేసేద్దాము అన్నట్టుగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. పూజా సామాగ్రి కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టేశానండి. అంటే కొంచెం త్వరగా పూజా రూమ్ క్లీన్ చేసేసుకున్నట్లయితే త్వరగా పూజ చేసేసుకుందాము అన్నట్టుగా. కానీ మార్నింగ్ 4:30కి లేచినప్పటికీ కూడా చలి అయితే చాలా ఎక్కువగా ఉందండి. బయట బ్రష్ చేస్తుంటేనే వణుకొచ్చేసింది. ఇంకా తెల్లవారే లెగిచి పూజ చేసుకోవాలన్నా కూడా చాలా భయంగా అనిపిస్తుందండి. ఎందుకంటే అంత చలిగా ఉంటుంది. మనం హాట్ వాటర్ పెట్టుకున్నప్పటికీ కూడా తలస్నానం చేయాలంటే చాలా భయంగా అనిపిస్తుంది. సో అందుకే ఇంకా ముందుగా పూజా రూమ్ క్లీనింగ్ అయితే చేయకుండా, బ్రష్ చేసిన తర్వాత హౌస్ క్లీన్ చేసేసి ముందుగా హాల్లో ఉన్న కబోర్డ్ ర్యాక్స్ అన్నీ కూడా దులిపి సర్ది పెట్టేశానండి. గిన్నెల స్టాండు, నెక్స్ట్ హాల్లో కబోర్డ్ ఇవన్నీ కూడాని. అప్పటికి టైం 6 అలా అయ్యింది. అప్పుడు స్నానం చేసి వచ్చి ఇప్పుడైతే 7:30 అలా అవుతుందండి. ఇప్పుడైతే మొత్తం పూజా రూమ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. అందుకే పూజ చేసుకుంటలోకి టైం 9:30 అలా అయిపోయింది. సో అలాగే ఇక్కడ వచ్చేసి విప్ప నూనె, చిప్సు, ధూపం స్టిక్స్, నార్మల్ నూనె అంటే కొబ్బరి నూనె డైలీ వెలిగించుకోవడానికి, నెక్స్ట్ ఒత్తులు, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా ఇందులో అయితే పెడతానండి. ఇవన్నీ కూడా తీసి క్లాత్తో తుడిచి మళ్ళీ పేపర్స్ ఇవన్నీ మార్చి పూజా రూమ్ అయితే సర్ది పెట్టేశానండి. సో రేపటి వీడియోలో ఏ విధంగా పూజా రూమ్ సర్దానో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ చేద్దాం కదా అనేసి కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా హాట్ వాటర్లో ఉప్పు పసుపు వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. అంటే హాట్ వాటర్లో ఇవి వేసేసి ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టినట్లయితే అందులో ఏమైనా పురుగులు లాంటివి ఉన్నా బయటకు వచ్చేస్తాయి. పువ్వు కూడా బాగా మగ్గి ఆ పసుపు కలర్ అన్నది పడుతుందండి పువ్వుకి. చూసారు కదా, కలర్ అయితే భలే ఉంది. అలాగే ఇప్పుడు కర్రీ కోసం అనేసి బాండీలో ఆయిల్ పెట్టేశాను. ఆనియన్స్ ముక్కలు వేసుకుని ఆనియన్స్ ముక్కలన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా పూజా రూమ్ క్లీన్ చేసినప్పటికీ కూడా చాలా లేట్ అయిపోయిందండి. మార్నింగ్ పూజా రూమ్ క్లీన్ చేసేసి పూజ చేసుకుంటే మిగతా వర్క్స్ అయితే జాయిగా చేసుకోవచ్చు కంగారు లేకుండా. కానీ ఈ చలికాలం కాబట్టి పొద్దున్నే లేవాలంటే చాలా భయంగా అనిపిస్తుంది. ఇంకా లేచి స్నానం చేసి ఈ పూజా రూమ్ క్లీన్ చేయాలంటే ఇంకా కష్టం కదా. ఇంకా కబోర్డ్స్ అయితే మనం బ్రష్ చేసేసాం కాబట్టి స్నానం చేయకపోయినా పర్లేదు అన్నట్టుగా ముందుగా కబోర్డ్స్ అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా మార్నింగ్ టిఫిన్స్ కూడా ఏం చేయలేదు ఈరోజు, బయట నుంచి అయితే తెప్పించేసుకున్నాము. ఇంక అందుకే ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నాను. ఇంక మా అబ్బాయి క్యారేజ్ ఒకటి పంపించాలి కదా 12 లోపు అన్నట్టుగా ఇంక వంట అయితే స్టార్ట్ చేసేసానండి. సో అదే ఇక్కడ మీకు చెప్తున్నాను. ఈ కాలీఫ్లవర్తో చాలా రకాలుగా కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ నిన్నటి వీడియోలో కార్న్‌ఫ్లోర్ వేసి చేసిన ఫ్రై చూసారు కదా, అంటే పకోడీ టైపు. అలా కాకుండా నార్మల్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు, అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ శనగపప్పు, ఈ
ఫ్లవర్ వేసుకొని కర్రీ చేసుకోవచ్చండి. ఇలా టమాటా వేసుకొని మసాలా కర్రీ చేసుకోవచ్చు. చాలా బాగుంటదండి. ఈ సీజన్‌లో ఈ పువ్వులు కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటది కదా! నేనైతే చాలా పెద్ద పువ్వే తీసుకున్నాను. రూ. 40కి ఇచ్చారు. సో, అది నిన్న సగం ఫ్రై అయితే చేశానండి. మిగతా సగం ఈరోజు కర్రీ అయితే చేద్దాం అన్నట్టుగా ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో టమోటా ముక్కలు కూడా వేశాను. ఇప్పుడు మనకి దేశవాళీ టమోటాలు వస్తాయి అనుకుంటానండి. టమోటా వేయగానే ఒక 10 మినిట్స్‌లో మొత్తం గ్రేవీలా పేస్ట్‌లా భలే అయిపోతుంది. లేకుంటే ఇంతకుముందు టమోటా ముక్కలు ఎంత చిన్న చిన్న పీసెస్ కోసినప్పటికీ కూడా టమాటాలు చిన్న చిన్న ముక్కల్లో తెలిసిపోయేవి. ఇప్పుడు అలా కాదు. మనం ఏదో మిక్సీ కొట్టేసినంత మెత్తగా అయిపోతున్నాయి. ఒక పక్క రైస్ కూడా ఉడుకుతుంది. సో, తెల్లవారే మొత్తం ఈ కార్నర్ అంతా కూడా శుభ్రం చేశాను. చెప్పాను కదా! గిన్నెల స్టాండ్ అంతా కూడా సర్ది పెట్టేసాను. పైన అన్నీ కూడా స్టీల్ డబ్బాలు పెట్టేదాన్నండి. ఇంక దుమ్ము పట్టేస్తున్నాయి అనేసి ఇంక తీసేసి అవి కూడా కబోర్డ్‌లో పెట్టేసి నెక్స్ట్ ఇక మిషన్ మీద దారపురీలది ఉంటది కదా బాక్స్, ఇవన్నీ కూడా అడ్డుగా ఉంటే మిషన్ తీసినప్పుడల్లా మళ్ళా అయి తీయటం, పక్కన పెట్టడం, తీసుకొచ్చి మళ్ళీ మిషన్ మీద పెట్టడం అన్నట్టుగా ఉంటుంది. ఇంక దారపురీల బాక్స్ అయితే పైన పెట్టేసానండి. ఇంక దుమ్ము పట్టినా అది ఉత్తుత్తే తీస్తూ ఉంటాం కదా అన్నట్టుగా. నెక్స్ట్ ఇంక గిన్నెలు డైలీ వాడి గ్లాసులు ఇవన్నీ ఉంటాయి కదా! అవి అలా పెట్టేసాను. ఇంక ఈ కార్నర్ అంతా కూడా హాట్ ప్యాక్స్, నెక్స్ట్ పప్పులు రుబ్బులు వేయడానికి బాక్సెస్ ఉంటాయి కదా! అవి పెట్టానండి. కొన్ని స్నాక్స్ ఉంటే ఇక్కడ పెట్టేసాను. ఇవన్నీ కుట్టవలసినవండి. సారీస్ మాట లాంగ్ ఫ్రాక్స్ కుడదామనేసి పాత సారీస్ అన్నీ కూడా అలా పెట్టేసాను. నెక్స్ట్ ఇంకా గ్రైండర్, మిక్సీ ఇవన్నీ ఇక్కడే కదా పెడతాను. కొన్ని వేస్ట్ క్లాత్లుంటే ఆ టబ్ అక్కడ ప్లాస్టిక్‌ది అట్టపెట్టుంటే అందులో పెట్టేస్తాను అనమాట. సో, ఇవండి. మిగతావన్నీ కూడా ఇక్కడ పూజకు సంబంధించినవి ఉంటాయి. మధ్యలో ర్యాక్ మాట అవన్నీ కూడా సర్ది పెట్టేసాను. ఆ విధంగా ఒక్కొక్కటిగా చేశానండి. సో, ఇంకా నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. సంక్రాంతికి కాదండి, ఇవి సంక్రాంతి ముందు వీడియోస్. సంక్రాంతికి అయితే వెళ్తాం ఇంకాని. సో, అలాగే ఇక్కడొచ్చేసి టమోటా చూసారు కదా! మొత్తం గుజ్జులాగా అయితే అయిపోయింది. బాగా మగ్గిపోయింది కదండీ! ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని, అలాగే ఉప్పు, కారం, గరం మసాలా, చిటికెడు పసుపు అయితే వేశాను. గరం మసాలా కూడా నార్మల్ గరం మసాలా అండి. మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయితే వేశాను. మొత్తం అన్నీ వేసేసి ఈ టమోటా మసాలా అంతా కూడా ఈ ముక్కలకు పట్టేంతలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గించాలండి. ఎప్పుడు కూడా ఏ కర్రీ అయినా సరేనండి, మనం ఇలా కాయగూరల ముక్కలు వేసేసి, ఉప్పు వేసి, మూత పెట్టేసి వాటర్ వేయకుండా మగ్గించుకుంటేనే ఆ కర్రీ టేస్ట్ బావుంటదండి. మనం ముక్కలు వేయగానే వెంటనే వాటర్ వేసేసినా కూడా ఉడికిపోతాయి తప్ప మగ్గవండి. అంత టేస్ట్‌గా అయితే అనిపియవు. సో, చిక్కుడుగాయ, టమాటా చేసినా, ములక్కాడ ఏది చేసినా కూడా నేను ఏ విధంగానే మగ్గిస్తానమాట. సో, ముందు రోజు ఈ ర్యాక్ అంతా కూడా క్లీన్ చేశాను కదా! భలే కనిపిస్తుంది కదండీ! ఏదైనా సరే క్లీన్ చేసిన 1 వీక్ వరకు మన హౌస్ అయితే కొత్తగా అనిపిస్తది మనకి. అంత నీట్‌గా మళ్ళీ 3, 4, 5 డేస్‌లో దుమ్ము పేరుకుపోతూ వస్తుంటదండి. తెలియకుండానే దుమ్ము మనం తలుపులన్నీ క్లోజ్ చేసి ఉన్నప్పటికీ కూడా ఎంత దుమ్మయితే వచ్చేస్తదో, మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నీ క్లీన్ చేసుకు వెళ్తానా, ఒక 2, 3 డేస్ ఉండొస్తే ఇంటికి రాగానే కాళ్ళకి మట్టయితే మెత్తని నల్లటి మట్టి తగిలేస్తదండి. అసలు అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి కదా తలుపులు. ఆ మట్టంతా ఎలా వస్తదో కూడా నాకైతే అస్సల అర్థం అవ్వదు. సో, ఇంకా కర్రీ అయితే అయిన తర్వాత క్యారేజ్ పెట్టేసాక బట్టలన్నీ కూడా ఆరపెట్టాలండి. సో, అన్నీ కూడా మిషన్‌కి మార్నింగే అయితే వేసేసాను. 8:30 లోపే బట్టలైతే వాష్ చేసేసింది మిషన్. ఇప్పటి వరకు నాకు ఆరబెట్టడానికైతే ఖాళీ లేదు. సో, ఇంకా వంట చేసేసిన తర్వాత ఆరపెడదాంలే అన్నట్టుగా ఊరుకున్నాను. చూసారు కదా! ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో వాటర్ అయితే వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతాయండి. ఎక్కువ వాటర్ కూడా పట్టదు. ఎందుకంటే మనం ముందుగా మగ్గపెట్టేసాం కాబట్టి. సో, చూసారు కదా! చాలా సింపుల్‌గా ఉంటది కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుంటదండి. ఇంకా కర్రీ తాలింపు పెట్టేసి సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి ఇంక బట్టలు తీసుకొచ్చేసాను. బట్టలు ఆరవేసేద్దాం కదా! ఇంక అప్పటికే 12 అయిపోయిందండి. ఇంకా ఎండ ఉండే కొలది కూడా తగ్గుతూ వచ్చేస్తది కదా! మళ్ళీ బట్టలు మనం ఆరేసినప్పటికి కూడా చల్లగా అయిపోతాయి బాగోవు అన్నట్టుగా. సో, మందు కలుపు అయితే కాలుస్తున్నారండి. ఇంకా పావురాలు చూడండి భలే ఎగురుతున్నాయి కదా! అన్నీ కూడా వచ్చి ఆ అపార్ట్మెంట్ మీద నీళ్ళ ట్యాంక్ మీద అయితే వాలుతున్నాయండి. ఇంకా జువ్వ వేయగానే ఆ శబ్దానికైతే భలే తిరుగుతున్నాయి పావురాలు. మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో మార్నింగ్ లేవగానే 6 ఆ టైంకైతే పావురాలన్నీ కూడా చక్కగా ఎగురుకుంటూ అలా అటు ఇటు వెళ్ళిపోతూ ఉండేవండి. చూసారు కదా! నా పైనుంచి భలే వెళ్తున్నాయి పావురాలు. సో, నేను మామూలుగా బట్టలు ఆరేసుకు వెళ్దాం కదా అన్నట్టుగా మొబైల్ తీసుకువెళ్ళాను. వీలైతే వీడియో షూట్ చేద్దాం, లేకుంటే లేదు అన్నట్టుగా కరెక్ట్‌గా నేను వెళ్ళే టైంకి ఆంటీ వాళ్ళైతే ఉన్నారు. ఒక వీడియో షూట్ చేయండి అంటే వీడియో షూట్ చేశారు. ఆ టైంకి పావురాలైతే భలే ఉన్నాయండి. నేనైతే
బట్టలు ఆరేసుకోవటం మానేసైనా వీడియో షూట్ చేసుకున్నా. ఆంటీ నేను షూట్ చేస్తాను లేరా అనేసి అయితే తీసుకొని వీడియో షూట్ చేశారు. భలే తిరుగుతున్నాయి కదండీ! ఎన్ని పావురాలు ఉంటాయోనండి. చాలా పావురాలు అయితే ఉంటాయి. ఏమి ఎండబెట్టుకున్నా కూడా వచ్చి తినేస్తాయన్నమాట. మనమేమి ఎప్పుడు ఏమి ఎండబెట్టంలేండి. ఎప్పుడే అప్పుడే కావాల్సిన పప్పులు ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం కాబట్టి మనకంటే ఎండలో పెట్టే పని అయితే ఉండదు. అపార్ట్మెంట్‌లో ఎవరికోళ్ళు ఎండబెట్టుకుంటూ ఉంటారు కదండీ! సో, పైకి బట్టలు తీసుకొచ్చేలోపు పావురాలన్నీ కూడా వాటి చుట్టూ ఉంటాయి. చాలా వరకు అవే తినేస్తాయి. ఏదైనా క్లాత్ లాంటిది పైన కప్పినట్లయితే చూడవు కానీ, లేకుంటే ఎక్కువ పెసరపప్పు ఇలాంటివి ఎండబెట్టుకుంటే ఖచ్చితంగా తినేస్తాయండి. సో, అప్పుడప్పుడు చూస్తాను కదా! కానీ పావురాలైతే భలే ఎగురుతున్నాయి. నాకైతే భలే అనిపించింది. నేనైతే మొబైల్ బానే తీసుకువెళ్ళాను. అంటే ఒక్కొక్కసారి బట్టలు ఆరేయడానికి తీసుకువెళ్తాను మొబైల్. ఒక్కొక్కసారి అయితే తీసుకువెళ్ళనండి. సో, ఈరోజైతే వీడియో షూట్ చేద్దాం కదా అన్నట్టుగానే వెళ్ళాను. కరెక్ట్‌గా ఆ టైంకే పావురాలు ఇవన్నీ కూడా వీడియో అయితే షూట్ చేశాను. సో, ఇంక మా అబ్బాయి క్యారేజ్ ఇచ్చేసి వచ్చేటప్పుడు నేను ఈ ముగ్గు పిండి అయితే తీసుకొచ్చానండి. సంక్రాంతికి ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నప్పటికి కూడా నేనైతే ఇక్కడ ఉండక ముగ్గులైతే ఏం పెట్టను కానీ, ఏనా పూజలప్పుడు, పండుగలప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు పెడతాను కదా! సో, ఈ గ్యాస్ ముగ్గు పిండి అయితే అయిపోయిందిలెండి. ఇంక ఇదైతే తీసుకొచ్చాను. అసలు ఈ ముగ్గు పిండి ఎలా తయారు చేస్తారో తెలీదు కానీ భలే ఉంటదండి ముగ్గు పెట్టడానికి. మన ప్రమేయం లేకుండానే చేతిలోంచి అలా జారిపోద్ది. అంత స్మూత్‌గా భలే ఉంటదండి. అసలు ఈ గ్యాస్ ముగ్గు ఇంతకు ముందయితే హైదరాబాద్ గ్యాస్ ముగ్గని అమ్మొచ్చేది. సో, ఇప్పుడైతే మనకి ఎక్కడ పడితే అక్కడే మొత్తం ఈ గ్యాస్ ముగ్గే దొరుకుతుందండి. గుళ్ళ ముగ్గు అన్నది ఎవరు యూజ్ చేయటం లేదు. అందరూ కూడా ఈ గ్యాస్ ముగ్గే యూజ్ చేస్తున్నారు. అసలు సంక్రాంతి టైంలో గుళ్ళ ముగ్గు తీసుకుని అందులో ఇసుక, వరిపిండి ఇలా రకరకాలయి కలిపేవాళ్ళం. పూత అందంగా రావాలి అన్నట్టుగా. ఇప్పుడు ఏమి కలపనవసరం లేకుండానే ఇంక ఈ గ్యాస్ ముగ్గుతో పెడితే చాలా అందంగా వస్తుందండి. చుట్టూతా బార్డర్ ఇదంతా కూడాని. కానీ ఇందులో నేను ఒక గ్లాసు వరిపిండి అయితే కలుపుతాను. మరీ అంత చేతిలోంచి జారిపోయేలా కాకుండా కొంచెం మనం పోత పోసినట్టుగా తెలియాలి అన్నట్టుగా ఎప్పుడు కూడా గ్యాస్ ముగ్గు తీసుకున్నప్పుడు ప్రతిసారి ఒక గ్లాస్ ఇంట్లో వరిపిండి ఉంటది కదా! ఆ వరిపిండి అయితే కలుపుతానండి. అలా కలపటం వలన కొంచెం కలరు అది బావుంటది. కానీ మనకి ముగ్గు ఇలా పోస్తుంటే చెదిరిపోయినట్టు కాకుండా కొంచెం పట్టుకొని ఉన్నట్టుగా అనిపిస్తది నాకు. అందుకే ఇదైతే మిక్స్ చేస్తున్నాను. ఇంతకుముందయితే ఇసుకలు, వరిపిండి ఇంకొకటి కాదండి. రకరకాలయన్నీ కలిపేవాళ్ళం. అప్పుడు గుళ్ళ ముగ్గు కదా! ఈ గ్యాస్ ముగ్గు తక్కువ. నాకు తెలిసి మా పెళ్ళైన తర్వాత ఈ గ్యాస్ ముగ్గు తెలుసు. అప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వస్తుంది అది ఇది అని చెప్పేవారు. ఇప్పుడు మాకు కూడా తెగ అమ్మకానికి వస్తుందిలెండి గ్యాస్ ముగ్గు. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ. ఇక్కడ ఉందంటే 10 రూపీస్‌కి ఇప్పుడు నేను తీసుకొచ్చింది 20 రూపీస్ అనుకుంటాను. ఇంత ప్యాకింగ్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఇందులో ఒక సాల్డ్ వరకు వరిపిండి అయితే కలిపాను. చూసారు కదా! అంటే ఇంకోండి పూత సన్నగా కాకుండా కొంచెం మందంగా ఇలా పడుతుందన్నమాట వరిపిండి వేయటం వల్ల. అదనుకోండి ప్రత్యేకంగా గ్యాస్ ముగ్గు అంటే మనకు తెలియకుండానే చేతిలోంచి జారిపోద్ది. సో, ఇప్పుడు ఈ డబ్బాలో అయితే స్టోర్ చేసేస్తాను. మనం పెట్టే ముగ్గులు డైలీ పెట్టలేనప్పటికి కూడా పెట్టినప్పటికే ఉంటది కదా! వీడియో కట్ చేస్తే టైం వచ్చేసి ఈవినింగ్ 6 అయ్యిందండి. సో, నేను మార్నింగే కొన్ని బఠానీలు ఉంటే అవి శనగలు అయితే నానపెట్టాను. ఇంక ఇప్పుడు హౌస్ క్లీనింగ్ కదా! మూలన పడిపోయిన వస్తువులన్నీ బయటపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళిపోతుంటాయి కదా! డబ్బాలు వెనక్కి గట్ట శనగల ప్యాకెట్ ఇలాంటివి. అలాగే కొంచెం శనగలు ఉంటే అవి వెనక్కి వెళ్ళిపోయినట్టున్నాయండి. ఇంకా కొన్ని బఠానీలు, శనగలు ఉంటే అవే మార్నింగ్ అయితే నానపెట్టేశాను. సో, మార్నింగ్ కర్రీ చేశాను కదా! క్యాబేజ్ కర్రీ. ఆయిల్ కిందకి కారితే చాలండి. మూకుడు అడుగునంతా కూడా పట్టేసి ఇంకా మనం ఎంత తోమినప్పటికీ కూడా అదైతే పోవటం లేదు. సో, అదే ఇక్కడ మీకు చెప్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి బఠానీలు, శనగలు. బఠానీలు ఏం కాదులెండి. ఒక 10 ఎన్నో ఉంటాయి. అలాగే మిగతావన్నీ శనగలు మాట అవైతే నానపెట్టేసాను కదా! నీట్‌గా క్లీన్ చేసేసి ఇప్పుడు మిక్సీ అయితే పడుతున్నానండి. శనగలు వడలైతే వేద్దామనేసి శనగలు తాలింపు ఉడికించి తాలింపు పెట్టుకున్న టేస్ట్‌గా ఉంటాయి. వడలు కూడా చాలా బాగుంటాయండి. వడలు వేసేటప్పుడు అందులో 1/2 ఇంచ్ అల్లము, 2 ఎల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, యాలక్కి, లవంగ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని మసాలా మిక్సీ పట్టినట్లయితే శనగలతో పాటు మంచి స్మెల్ వస్తది. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. మనకేంటివి బొబ్బర్లతో మనం వడలేసుకుంటాం కదా! మసాలా వడలు సేమ్ అదే విధంగా ఉంటాయి. శనగలు మిక్సీ పట్టేసానండి. బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా. అలాగే ఇంకా ఆనియన్స్ కూడా వడల్లోకి కావాలి కదా! వీటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేద్దామనేసి ఆనియన్స్ అయితే తీసానండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే వడల టేస్ట్ బావుంటది. అవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఆనియన్స్ ఏంటోనండి చాలా వరకు మొలకలొచ్చేస్తున్నాయి. లోపల వరకు కూడా పచ్చగా మొలకలొచ్చేసినయి ఎక్కువ ఉంటున్నాయి. సో, ఇక్కడ ఆనియన్స్‌కి చూసారు కదా! బూడిదలా అయితే ఉంది కదా! ఏదో మసిలా అయితే ఉంటుంది కదా! ఇలాగున్న ఆనియన్స్ అంట. చాలా నీట్‌గా క్లీన్ చేసి అయితే వేసుకోవాలంటండి. ఇలా తొక్క పైనే కాకుండా లోపల వరకు కూడా ఆనియన్స్‌కి
ఈ నల్లటి బూడిదైతే వెళ్ళిపోతుందండి. అది ఉన్నా కూడా మనం నార్మల్‌గా క్లీన్ చేసేసి కట్ చేసేసుకుంటాము. కానీ అసలు అలా కట్ చేయకూడదంటండి. ఆ పై పొర వరకైనా తీసేసుకోవాలంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇలా ఉన్నది మనం తినటం వలన చాలా రకాల తెగుళ్ళైతే వస్తాయంటండి. మొన్నే నేను షార్ట్ వీడియో అయితే చూసాను. వీలైతే గనక ఆ వీడియో అంటే అందులో చెప్పారన్నమాట. మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలొస్తాయో ఆనియన్స్‌కి ఇలాగున్నవి తింటే అన్నది ఆ వీడియోలో చాలా క్లారిటీగా ఉంది. మనం బయట ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ కానీ లేకుంటే బిర్యానీ ఇలా తెచ్చుకున్నప్పుడు మనకు ఆనియన్స్ వేస్తారు కదా! వాళ్ళు వేసిన ఆనియన్స్‌కి ఖచ్చితంగా ఈ మసైతే ఉంటుందండి. వాళ్ళసలు క్లీన్ చేయకుండా వేసేస్తున్నారు. అలాంటివి తినకూడదంటండి. సో, చూసారు కదా! ఎంత మసిలా అయితే వస్తుందో ఇది. మనం ఎంత కడిగినప్పటికి కూడా ఇది అసల పోవటం లేదండి. వన్స్ ఒకసారి ఈ పై పొర ఉంటది కదా! అది తీసేసుకున్నట్లయితే మనకి ఇంక లోపటి వరకు అయితే ఈ బూడిదన్నది ఉండదన్నమాట. అది మసిలా అయితే ఉంది కదా! ఈ మసి ఒక పొర వరకునే ఉంటుందండి. సో, అందుకనేసి ఈ పై పొర పోయినా పర్లేదు కానీ మన హెల్త్ కంటే ఆ ఉల్లిపాయ పై పొర ఏం ముఖ్యం కాదు కదా! పోతే ఒక ఉల్లిపాయ ఎగస్ట్రా కోసుకుంటాం. ఇంతకుముందు మా అబ్బాయి చాలా సార్లు చెప్పేవాడండి. మమ్మీ అసల ఉల్లిపాయకి ఆ బ్లాక్‌నెస్ ఉన్నది అసల ఉండకూడదు మమ్మీ అనేసి. అంటే హోటల్ నుంచి అయినా తెచ్చుకున్నప్పుడు ఉల్లిపాయలిస్తే వాడు తినేవాడు కాదు. మన ఇంట్లో ఉల్లిపాయ కట్ చేయమనేవాడు. ఏంటో అలా చెప్తాడులే అనుకున్నానండి. నేను రీసెంట్‌గా షార్ట్ వీడియోలో చూసిన తర్వాత అమ్మో అనుకున్నాను. ఆ వీడియో కూడా సేవ్ చేసినట్టున్నానండి. ఒకవేళ నాకు మళ్ళీ కనిపించినట్లయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, అలాగే ఇక్కడొచ్చేసి శనగలైతే మిక్సీ పట్టేసాను కదా! అందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్, కొత్తిమీర అయితే వేశాను. శనగలతో పాటుగానే ఒక గుప్పుడు శనగపప్పు కూడా మార్నింగ్ నానబెట్టేసానండి. ఆ నానిన శనగపప్పు కూడా వేసేసి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి వరిపిండి అయితే వేస్తున్నానండి. వరిపిండి వేయటం వల్ల గారెలు కొంచెం కరకరలాడతాయి. మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు. ప్రత్యేకంగా శనగలే కాబట్టి కొంచెం ఆయిల్ పీల్చేసుకుంటాయి కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు వరిపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ ఏం పట్టదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం వాటర్ వేసి శనగలనేవి బరగ్గా మిక్సీ పడతాం కాబట్టి ఈ వరిపిండి వేసి కలిపినట్టయితే ఆ వాటర్, ఆ వరిపిండి అలా మనకి కొంచెం పకోడీకి వరిపిండి పకోడీకి థిక్‌గా ఏ విధంగా అవుతదో ఆ విధంగా అయితే అవుతదండి. సో, చూసారు కదా! ఇంకా గట్టిగా అయిపోయి మనకి గారెకి రాదు అనుకుంటే కనుక వేసానన్న పేరుకి కొంచెం వాటర్ చల్లితే సరిపోతది. మరీ ఎక్కువ వాటర్ ఏయనవసరం లేదు. ఈ విధంగా గారెల పిండిలా గట్టిగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్‌లో చెయ్యి తడి చేసుకొని నార్మల్‌గా ఇటువంటి పేపర్స్ అదే పేపర్లంటే పాల పేపర్ల మీద లేకుంటే అట్టాకుల మీద ఇలా వేస్తూ ఉంటాం కదా! గారెలు క్లాత్ మీద అలా కాకుండా ఇలా చేత్తోటే మనం గారె కింద చిన్నగా అత్తుకి వేసుకున్నట్లయితే భలే ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అచ్చం మసాలా వడల్లా ఉంటాయి. అంటే మనం బొబ్బర్లతో వేసుకున్న వడల్లా అయితే ఉంటాయి. మనం శనగ వడలా అయితే చెప్తే కానీ తెలీదండి. టేస్ట్ అయితే అంత బావుంటది. నేను తక్కువ ఆయిలే పెడతాను ఎప్పుడు కూడా. అంటే కొంచెం లేట్ అయినప్పటికీ కూడా తక్కువ తక్కువ వేద్దాము. ఎక్కువ కాక నూనె అయితే మళ్ళీ ఎక్కువ రోజులు యూజ్ చేయాలి. తక్కువ నూనె అయితే ఒక 2, 3 డేస్ కర్రీస్ చేసినప్పుడు వాటిల్లో వేసేస్తే సరిపోద్ది కదా అన్నట్టుగా. సో, చూసారు కదా! ఈ విధంగా వడల కింద అయితే వేసేసుకోవాలి. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. ఏమిచ్చానో, ఎలా ఇచ్చానో కూడా తెలీదండి. రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామన్నమాట. ఈలోపు ఇంకా హౌస్‌లో కొన్ని కొన్ని వర్క్స్ ఉన్నాయి. అవన్నీ చేసుకొని వెళ్ళడానికి అన్నీ సర్దుకోవటం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, ఏదో వీడియో పోస్ట్ చేయాలి గ్యాప్ ఇస్తుంటే ఈ వీడియోస్ అన్నీ ఇలా పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి తీసి వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కదా! ముందుగా తీసిన ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయాలి అన్నట్టుగా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నానండి. ఏం చెప్పానో, ఎలా చెప్పానో ఇనే టైం కూడా లేదు. వీడియో అయితే పోస్ట్ చేసేస్తాను. ఏమైనా తప్పు చెప్పినా, వెనక ముందు, ముందు వెనక చెప్పినా ఏమనుకోవద్దు. కొన్ని వీడియోస్ అయితే ఆలోచించి మాట్లాడుతూ కొంచెం అదే వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత కూడా ఏమైనా తప్పులు చెప్పానా ఏంటా అన్నది ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉంటానండి. సో, మళ్ళీ మార్చుకుంటూ ఉంటాను. సో, ఇంక ఈరోజైతే అలా కూడా చేయను. అంత టైం కూడా లేదు. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ కూడా ఎలా ఇస్తున్నానో కూడా తెలీదు. ఈ గారెల్లోకి నిలవకి అల్లం పచ్చడి పెట్టుకుంటాం కదా! కారం కారంగా, తీయగా ఉంటది. అల్లం పచ్చడైనా బావుంటది. టమోటా సాస్ అయినా బావుంటదండి. కానీ నాకేంటో టమోటా సాస్ తోటి తినాలనిపిస్తది. నేనైతే టమోటా సాసే వేసుకుంటాను. కానీ మా అబ్బాయి అయితే ఇలాంటి టమోటా సాస్ ఇలాంటివి ఎప్పుడైనా తింటాడు తప్ప ఇలాంటివి తినకూడదు మమ్మీ అంత మంచిది కాదు అంటాడండి. నేచురల్‌గా చేసిన ఈ అల్లం పచ్చడి, దబ్బకాయ పచ్చడి ఇలాంటివి ఎక్కువ తినాలనుకుంటాడు వాడు. అసలు పిల్లలు టమోటా సాస్ అంటే ఇష్టపడతారు కదా! వాళ్ళకి మనం చెప్పాలి ఇలాంటివి తినకూడదురా అని. కానీ మా ఇంట్లో రివర్స్ అండి. ఏది తినాలో, ఏది తినకూడదో మా అబ్బాయే నాకు చెప్తాడు. కానీ నేనేదో చిన్న పిల్లలా తినకూడనివి ఇలాంటి టమోటా సాస్‌లు ఇలాంటివి అయితే ఇంట్రెస్ట్‌గా ఇష్టం చూపుతాననమాట. సో, అంతే మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.